ఢిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ సమీపాన, హరిద్వార్ నుంచి 7 కిలోమీటర్లు. ఆ మహానుభావులు శ్రీరామ శర్మ ఆచార్య తన సంవత్సరానికి 24 లక్షల చొప్పున 24 గాయత్రి మహాపురస్చరణలు చేసి 24 పురస్చరణలు చేశారు గాయత్రి మహామంత్రాన్ని. అటువంటి మహనీయుని యొక్క దర్శనం కోసం ఎవరైనా హరిద్వార్ వెళ్ళదలిస్తే అక్కడ అందరికీ ఉచిత వసతులు, భోజన వసతులు ఉండడానికి విషయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతూ, యజ్ఞాలు చేయడం ఎంత ముఖ్యమో గాయత్రి మంత్ర ఉపాసన కూడా, గాయత్రి మంత్రం జపించడం కూడా, లేదా మంత్రలేఖనం రాయడం. ఆచార్య ఏమన్నారంటే, నన్ను దర్శించడం అంటే నేను రాసినటువంటి సాహిత్యాన్ని చదవడమే, నేను రాసినటువంటి సాహిత్యాన్ని చదివితే నన్ను దర్శించినట్టే. మాత గాయత్రి మాతను స్మరిస్తూ, ఆత్మీయ బంధువుల అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ వారి మార్గదర్శనంలో అఖిల విశ్వ గాయత్రి పరివార్ జగిత్యాల శాఖ ఈరోజు ఇందాక మీ అందరికీ సవివరంగా తెలియజేశారు. గంగామాత దివి నుంచి భూమిపైకి వచ్చినటువంటి పుణ్య సందర్భంలో గంగామాత అవతరణ భూమిపైన, అదేవిధంగా గాయత్రి మాత అవతరణ, దానితో పాటు గాయత్రి పరివార్ వ్యవస్థాపకులు పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారి శరీర నిర్యాణం, అంటే స్థూల శరీరాన్ని వదిలివేశారు. గురుదేవులు చెప్పారు, నేను సూక్ష్మ రూపంలో హిమాలయాలలో ఉంటాను, ఎవరు నా పనిని చేస్తారో వారికి అన్ని రకాల శక్తులు నేను అందజేస్తాను అని వారు తెలియజేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఎంతో శ్రమ కోర్చి ఇక్కడి జగిత్యాల గాయత్రి పరివార్ పరిజనులు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ పరమ పూజ్య గురుదేవులు, పరమ వందనీయ మాతాజీ గాయత్రి మాత యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఈ యజ్ఞీయ భావనలు ఏదైతే ఉందో, మనం ఏదైతే భక్తి శ్రద్ధలతో యజ్ఞకుండిలో సమర్పిస్తున్నామో అది 1000 రెట్లు ఎక్కువైపోయి అగ్ని మాధ్యమంగా ఈ విశ్వంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని హరించి ప్రాణికోటికి అంతటి కూడా శక్తి ఇస్తుంది. కాబట్టి ఈ యజ్ఞాలను ఎక్కువగా, అంటే పర్యావరణ పరిరక్షణ కోసం మనం యజ్ఞాలను ఇంటింట చేయాలనేటువంటి సంకల్పంతో గాయత్రి మహామంత్రం, దాని మంత్రద్రష్ట, గాయత్రి మంత్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు విశ్వామిత్ర మహర్షి ఈ విశ్వానికి మేలు చేయదలిసి సులభంగా ఇహ పర, ఈ లోకానికి సంబంధించినటువంటి భౌతిక సంపదలు, పరలోకానికి సంబంధించినటువంటి మోక్షానికి కేవలం యజ్ఞాలు చేస్తున్నటువంటి భ్రమలో ఉండకుండా గురువు గారి సాహిత్యాన్ని చదివి ఆ గురువు గారి యొక్క అనుగ్రహాన్ని పొంది పిల్లలకు నేర్పిస్తూ శ్రేష్ఠ సందర్భంగా మరొకసారి గాయత్రి మాత జయంతి గంగా దర్శనం పురస్కరించుకొని మీ అందరికీ కూడా వేదమాత దివ్యజన గాయత్రి మాత పరమ పూజ్య గురుదేవులు పరమ వందనీయ మాతాజీ యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, అనేక కారణాల వల్ల ఇవాళ ఒక 4-5 కార్యక్రమాలు ఉన్నందున మీ అందరినీ దర్శించాలని మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది. లేకపోతే ఇక్కడ నేను యజ్ఞ నిర్వహణలో ఉండేవని క్షమించాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర. మరి 2002 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పెద్దలు బాదం ప్రకాష్ గారు, కీర్తిశేషులు ఆడపడ గంగారావు గారి నేతృత్వంలో శ్రీమాన్ జగదీశ్వర శాఖ పనిచేస్తూ చాలా ప్రదేశాలలో యజ్ఞాలు నిర్వహించినటువంటి విషయం మీకు తెలిసిందే. మరి జగిత్యాల గాయత్రి పరివారకు జగిత్యాలో ఓం కలిపి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు వేస్తుందండి. యజ్ఞ ఓం
ओमे नमः आवाहयामि स्थापयामि ध्यायामि दीपं नैवेद्यं చిన్న బెల్లం ముక్కను నేను తొందర పడుతున్నాను ఈ పాత్రలో తీసుకొని బెల్లం ముక్కను నైవేద్యం సమర్పయామి. గాయత్రీ స్థావనం. స్వయం గాయత్రి ఉపాసన అంటే సూర్యోపాసన కాబట్టి ఈ గాయత్రి ఉపాసనకు గాయత్రి స్థావనం. మీరందరూ కూడా వెలుగుతున్న అగ్నిదేవుడిని తదేకంగా చూస్తూ ఉండండి. రెండు చేతులు నమస్కార ముద్ర, రెండు చేతులు నమస్కార ముద్ర. కన్నాపకుండా చూస్తుండండి ఆ అగ్నిదేవుని. ఓం యన్మండలం దేప్తికరం విశాలం రత్నాప్రభం దేవమనాదిరూపం దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాదుమాంతసవితుర్వరేణ్యం యన్మండలం దేవగణైః ప్రణమామి వర్గం పునాదుమాంతసవితుర్వరేణ్యం యన్మండలం జ్ఞానగణం వరమ్యం त्रैलोक्यपूज्यं त्रिगुणात्मरूपं समस्ततेजोमयरूपं पुनातु मातस्सवितुर्वरेण्यं तपोलं धर्मस्य वृद्धिं कुरुते जनानां यत्सर्वपापक्षयकारणं च पुनातु मातस्सवितुर्वरेण्यं गायन्ति यच्चारणसिद्धसङ्गा वेदविदास्मरन्ति पुनातु मान्तसवितुर्वरेण्यं पुनातु मान्तसवितुर्वरेण्यं. 4 సమితులను తెచ్చుకొని ఆ ప్లేట్లో పెట్టినాము. 4 సమితుల్ని నెయ్యిలో రెండు చివరలు తీసుకోండి. ఓమయంతైత్మాత్మ జాతవేదస్య చేది వదయా చాస్మానో ప్రజయ పశువే బ్రహ్మవత్ససేన అన్నాదేన సమేదయా స్వాహా. ఇదం అగ్నే జాతవేదసే ఇదం అస్మిన్ దదసి అస్మిన్ భవ్యాజోదన స్వాహా. ఇదం అగ్నే ఇదం నమః. ఓం సుసమితాయ శోషిసే కృతం జీవం ఘోరణ అగ్నే జాతవేదసే స్వాహా. ఇదం అగ్నే జాతవేదసే ఇదం నమః. ఓం సంత్వాసమిద్విరంగ్నిరో హృదేన వర్ధయామసి బృహత్సోకాయ వేశ్యా స్వాహా. ఇదం నమః అంటున్నాం. ఎందుకు ఇదం నమః? ఓం మనోదేవనోదయతి పశ్చిమే. ఇప్పుడు ఉత్తరం పై ఓం సర్వనోదయతి ఉత్తరే. ఇప్పుడు ఈ మూల నుంచి రౌండ్గా తిప్పండి. ఓం దేవతవిగ్రహతో ఇది చతుర్దిక్షు 4 దిక్కుల జాగ్రత్తగా వదలండి. ఆజ్ఞాహుతి. ఇప్పుడు అందరికీ మీరు మంచిగా సాధ్యమైన ఈజీగా పట్టుకోండి. నెయ్యి తీయండి ఫస్ట్. ఇప్పుడు కాదు, నేను చెప్పండి, వినండి ఫస్ట్. ఇదం వాయవే ఇదం నమః. ఓం స్వాహా స్వాహా. ఇదం సూర్యాయ ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రీ ఇదం నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా.
Dio